హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి సైకాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్. మనకి పెరుగుదల వికాసం అనే చాప్టర్ నుంచి తీసుకోవడం జరిగింది. 50 బిట్స్ వరకు. చివరి వరకు చూడండి. ఇది మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. ఫస్ట్ బిట్ మనకు చూసుకున్నట్లయితే నమూనాలు చార్టుల ద్వారా ఏ దశలోని పిల్లలకు పాఠ్యాంశాలు బోధించాలి. నమూనాలు చార్టుల ద్వారా ఏ దశలోని పిల్లలకు పాఠ్యాంశాలు బోధించాలి. ద రైట్ ఆన్సర్ ఈజ్ మూర్త ప్రచాలక దశ అనేటటువంటిది రైట్ ఆన్సర్. మూర్త ప్రచాలక దశ అంటే కంటికి కనిపించే వాటి ద్వారానే ఆ పిల్లలకు బోధించాలి కాబట్టి మూర్త ప్రచాలక దశలోని పిల్లలకు మరి నమూనాలు చార్టుల ద్వారా బోధించాలి. నెక్స్ట్ వన్, వర్ణమాల నేర్చుకున్నటువంటి విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, పదాలు, తర్వాత వాక్యాలు రాయడం ఈ వికాస సూత్రాన్ని తెలుపుతుంది. వర్ణమాల నేర్చుకున్నటువంటి విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, పదాలు, ఆ తర్వాత వాక్యాలు రాయడం అనేది ఈ వికాస సూత్రాన్ని తెలుపుతుంది. ద రైట్ ఆన్సర్ ఈజ్ సాధారణం నుంచి నిర్దిష్టం అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరిణతికి సంబంధించి వాస్తవం కానిది ఏది? పరిణతికి సంబంధించి వాస్తవం కానిది ఏది? ఇక్కడ దీనికి శిక్షణ అవసరం లేదు. పరిణతి ఉంటేనే సంసిద్ధత వస్తుంది. పరిణతి గుణాత్మకమైనది. పరిణతిని మాపనం చేయవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ద రైట్ ఆన్సర్ ఇస్ అంటే వాస్తవం కానిది ఏది? పరిణతి అంటే ఏంటి? పరిణతి ఉంటేనే సంసిద్ధత వస్తుంది. అలాగే పరిణతి అనేది గుణాత్మకమైనది. అలాగే పరిణతిని మాపనం చేయవచ్చు. ఈ మూడు కూడా రైట్ ఆన్సర్స్. దీనికి శిక్షణ అవసరం లేదు అన్నారు. పరిణతికి కూడా శిక్షణ అవసరం ఉంటుంది. ఆ శిక్షణ అవసరం ఉంటేనే సో అదే పరిణతికి శిక్షణ అనేటటువంటిది అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, తన తండ్రి కోప్పడతాడని తనకు ఇష్టం లేకపోయినా సరే ఉదయం పూట లేచి చదువుకోవడం అనేటటువంటిది ఈ దశలో ఉన్నటువంటి విద్యార్థి ప్రదర్శిస్తాడు. తన తండ్రి కోప్పడతాడని తనకి ఇష్టం లేకపోయినా ఉదయం పూట అంటే ఇక్కడ ఏంటి కోప్పడతాడని అంటే శిక్ష బహుమతి ఆధారంగా అన్నమాట. ఉదయం పూట లేచి చదువుకోవడం అనేది ఈ దశలో ఉన్నటువంటి విద్యార్థి ప్రదర్శిస్తాడు. ఎవరు అంటే బహుమతి శిక్షకు సంబంధించి పూర్వ సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం పూర్వ సాంప్రదాయ స్థాయిలోని విద్యార్థి ఈ రకంగా ప్రవర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎవరు చెప్పకపోయినా సరే ట్రాఫిక్ నియమాలను పాటించడం, రోడ్డుకు ఎడమ వైపే నడవడం, చెత్తను చెత్తబుట్టలోనే వేసేటటువంటి విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతారు? చూడండి, ఈ ట్రాఫిక్ నియమాలు పాటించడం ఇవంతా కూడా ఒక రకమైన నైతికత సాంప్రదాయ స్థాయిలో వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, ఏబిసి అనేటటువంటి ముగ్గురు విద్యార్థులను చూపిస్తూ ఎవరు ఎత్తు మరియు ఎవరు కాదు అని అడిగితే చెప్పగలరు. కానీ వారిని చూడకుండా అనూష రమ్య కంటే ఎత్తు అలాగే స్వాతి రమ్య కంటే ఎత్తు అని మాటల్లో చెప్పి అందరిలో కల్లా ఎవరి ఎత్తు అనేది ఎవరు పొట్టి అనేది చెప్పమంటే ఈ దశ వారికి కష్టం. అంటే చూసి చెప్పగలరు. ఇక్కడ చూడండి, చూడకుండా చెప్పలేరు, చూసి మాత్రం చెప్పగలరు. అడిగితే చెప్పగలరు. చూడండి, చూసి ముగ్గురు వ్యక్తుల్ని చూపిస్తూ అడిగితే చెప్పగలరు, కానీ చూడకుండా చెప్పలేరు. సో ఏ దశ పిల్లలకి ఈ రకమైనది చూడకుండా చెప్పడం అనేది కష్టమవుతుంది? ద రైట్ ఆన్సర్ ఈజ్ మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ వన్, అజయ్ నీకు ఒక అన్నయ్య ఉన్నాడా అంటే ఉన్నాడు అంటాడు. అలాగే ఐ యామ్ పేరెంటింగ్ విజయ్ అంటాడు. కానీ విజయ్కి ఒక తమ్ముడు పేరు అడిగితే చెప్పలేకపోవడం. అయితే పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నట్లు? అజయ్ నీకు ఒక అన్నయ్య ఉన్నాడా అంటే ఉన్నాడంటాడు. కానీ విజయ్కి తమ్ముడు ఎవరు అని అంటే నేనే అని చెప్పలేడనమాట. ఎవరు? అజయ్. సో ఈ అజయ్ అనేటటువంటి విద్యార్థి ఏ దశలో ఉన్నట్లు పియాజే ప్రకారం? పూర్వ ప్రచాలక దశలో ఉన్నట్లు. తన చేతిలో ఉన్నటువంటి వస్తువును పట్టుకుంటే అది తన శరీరంలో భాగం కాదని, కానీ పట్టుకున్న చెంచా మాత్రమే తన శరీరంలోని భాగమే అని గుర్తించినటువంటి వెంకట్ పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నట్లు?
తన చేతిలో ఉన్నటువంటి వస్తువును పట్టుకుంటే అది తన శరీరంలో భాగం కాదని, కానీ పట్టుకున్న చెంచా మాత్రమే తన శరీరంలోని భాగమే అని గుర్తించినటువంటి వెంకట్ పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నట్టు? ఇంద్రియ చాలక ప్రచాలక దశలో ఉన్నట్లు. అలాగే 2 సంవత్సరాల వయసు గల అజయ్ అనేటటువంటి శిశువు యొక్క ప్రస్తుత ఎత్తును ఆధారంగా చేసుకొని 20 సంవత్సరాల తర్వాత అతడు ఎంత ఎత్తు ఉంటాడో అంచనా వేయవచ్చు అని తెలిపేటటువంటి వికాస నియమం ఏది? అంచనా వేయడం, భవిష్యత్తులో అంచనా వేయడం అనేటటువంటిది. అంచనా అంటేనే ప్రాగుప్తీకరణ. సో ఇది ఏ వికాస నియమాన్ని తెలుపుతుంది అంటే ప్రాగుప్తీకరించవచ్చు, వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అనేటటువంటి నియమాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, నందన్ అనేటటువంటి శిశువు అన్నం తినే సమయంలో తనకు ఎదురుగా కనిపిస్తున్న వృత్తాన్ని టేబుల్ కు ముందుగా భుజాన్ని మోచేయిని ఉపయోగించిన తర్వాత మణికట్టు వేళ్లను ఉపయోగించి తీసుకోగలిగేటటువంటి దీనిని ఏ వికాస నియమంగా చెప్పవచ్చు? చూడండి, నందన్ అనేటటువంటి శిశువు అన్నం తినే సమయంలో తనకు ఎదురుగా ఉన్నటువంటి ఆ వృత్తాన్ని టేబుల్ కు ముందుగా భుజాన్ని మోచేయిని ఉపయోగించిన తర్వాత మణికట్టును ఉపయోగించాడంట. మణికట్టును వేళ్లను ఉపయోగించాడు. సో ఇది వికాసంలో ఏ నియమాన్ని తెలియజేస్తుంది? ఏ నియమాన్ని తెలియజేస్తుంది అంటే సమీప దూరస్థ దిశగా జరుగుతుంది. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అనేది సమీప దూరస్థ దిశగా జరుగుతుంది అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అన్నము తినుట, దుస్తులు ధారణ, అలాగే స్నానం చేయుట అను కృత్యాలలో నైపుణ్యాలు పెంపొందించుకునేటటువంటి దశ ఏది? ఈ కృత్యాలలో నైపుణ్యాలను పెంపొందించుకునేటటువంటి దశ ఏది? ఉత్తర బాల్య దశ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 సంవత్సరాల వయసు గల రమ్య ఆడుకుంటున్నప్పుడు ఆమె ఎదుట నుండి కుక్క బొమ్మను తీసివేయగా అది లేదని భావించి మరొక బొమ్మతో ఆడుకోవడం ప్రారంభించింది. కుక్క బొమ్మ అనేటటువంటిది తీసేశారు, అయినా అది లేదు అని భావించి మరొక బొమ్మతో ఆడుకుందంట. సో అందుకు గల కారణం ఏమిటి? ఆమెలో వస్తు స్థిరత్వ భావన అనేటటువంటిది లేదు. వస్తువు ఆ చోట స్థిరంగా ఉంటుంది అనేటటువంటి భావన అనేది లేదు. నెక్స్ట్ వన్, పిల్లవాని వలె ప్రవర్తించవలన, వయోజన వలె ప్రవర్తించవలన అనేటటువంటి సందిగ్ధ స్థితి ఏర్పడేటటువంటి దశ ఏది? అంటే ఈ వయసు గల వారిలో పిల్లవాడి వలె ప్రవర్తించాలో లేకపోతే వయోజనులా ప్రవర్తించాలో తెలియదు. అది ఏ దశ అంటే కౌమార దశ. నెక్స్ట్ వన్, 2 చేతులతో బొమ్మను పట్టుకునేటటువంటి శిశువు తర్వాత వేళ్లతో బొమ్మను పట్టుకోవడం అనేటటువంటిది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుంది? సాధారణం నుంచి నిర్దిష్టానికి అనేటటువంటి వికాస నియమాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్, నవజాత శిశువు సాధారణ ఉల్లేఖనం ఆర్తి, ఆహ్లాదం ప్రదర్శించడాలుగా విడిపోవడం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పెరుగుదల అనేది ఒక శారీర సంబంధమైనది, పరిమాణాత్మకమైనది, బాహ్యాంతరంగా కనిపించేది పైవన్నీ. బట్ ద రైట్ ఆన్సర్ ఈస్ పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రమ్య అనేటటువంటి అమ్మాయి గుడిలోకి వెళ్లే ముందు చెప్పులు బయట వదిలి వెళ్ళాలి అనే నియమాన్ని పాటించింది. అయితే కోల్బర్గ్ ప్రకారం ఈ అమ్మాయిని ఏ దశకు చెందినదిగా భావించాడు? సో ఇక్కడ ఒక రకమైన నైతికత అనేటటువంటిది కనిపిస్తుంది. అంటే గుడి లోపలికి వెళ్లే ముందు చెప్పులు బయట వదలాలి అనేటటువంటి నియమాన్ని పాటించింది. సో ఇక్కడ మనకి నియమాలు పాటించడం అనేటటువంటిది సాంప్రదాయిక స్థాయికి చెందుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పూర్వ బాల్య దశకు సంబంధించి సరి అయినది కానిది ఏది? పూర్వ బాల్య దశకు సంబంధించి సరి అయినది కానిది ఏది? ఇక్కడ చూస్తే శిశువు యొక్క సాంఘిక వికాసం మొదలయ్యే దశ, అలాగే పూర్వ బాల్య దశ అనేది, అలాగే శిశువులో అత్యధిక విజ్ఞాన తృష్ట కనబరుస్తారు, ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉంటుంది, సమాంతర సాంఘిక సంసర్గ క్రీడలు ఈ దశలోనే కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి సమాంతర సహకార సాంఘిక క్రీడలు ఈ దశలోనే కనిపిస్తాయి అన్నారు. ఇక్కడ చూస్తే
ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు. ఎందుకంటే సహకార క్రీడలు, సంసర్గ క్రీడలు ఈ 2 కూడా మనకి ఉత్తర బాల్య దశలో కనిపిస్తాయి కాబట్టి మనకి ఇది సరికాదు. నెక్స్ట్ వన్ వికాసం అనేది అంతర్గతమైనది, గుణాత్మకమైనది, క్రమానుగతమైనది. సో ఇక్కడ మనకు చూస్తే ఇవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ శ్రీనిధి అనేటటువంటి శిశువు తన శైశవ దశలో శారీరక వికాసం బాగా జరిగింది. కానీ శైశవ దశతో పోల్చుకుంటే పూర్వ బాల్య దశలో అంతగా శరీర వికాసం జరగలేదు. అయితే దీనిని తెలిపేటటువంటి వికాస నియమం ఏది? వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు. వికాసం అనేటటువంటిది అన్ని దశల్లో ఒకేలా జరగదు. మోహిత్ అనే విద్యార్థి కుటుంబ సభ్యులతోనూ పాఠశాలలోని తోటి విద్యార్థులతో కలిసిమెలిసి తిరుగుతూ చిన్న చిన్న పనులలో సహకారం కనబరుస్తూ ఉంటే ఈ విద్యార్థిలో ఈ కౌశలం అభివృద్ధి చెందినట్లు గుర్తించాలి. ద రైట్ ఆన్సర్ ఈజ్ సాంఘిక వికాసం. పనుల్లో సహకారం అన్నారు కదా, సో సాంఘిక వికాసం. కవలల గురించి క్రింద ఇవ్వబడినటువంటి వివరాలలో ఏది సరి అయినది? కవలల గురించి క్రింద ఇవ్వబడిన వివరాల్లో ఏది సరైనది? ఇక్కడ కవలలు ఫలదీకరణ చెందిన అండం నుంచి జన్మిస్తారు, వేరు ఫలదీకరణ చెందిన 2 అండాల నుంచి జన్మిస్తారు, ఒకే అండం నుంచి కూడా జన్మించవచ్చు, లేదా వేరు అండాల నుంచి కూడా జన్మించవచ్చు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్ క్రింది వానిలో శైశవ దశలోని శిశువుకు సంబంధించి సరి అయినది కానిది ఏమిటి? శైశవ దశలోని శిశువుకు సంబంధించి సరి అయినది కానిది ఏమిటి? మరి ఈ దశలో శిశువు స్వీయ ప్రేమను ప్రదర్శిస్తాడు, మూర్తిమత్వ నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది, ఆత్మభావన కాలభావన ప్రారంభమవుతుంది, పాలదంతాలు వస్తాయి అన్నారు. సో ఇక్కడ కానిది కదా మనకు కావాలి. శైశవ దశలో శిశువుకి ఆత్మభావన కాలభావన అనేటటువంటివి ఏర్పడవు. సో ఇక్కడ మనకు ఆప్షన్ 3 అనేది సరికాదు. రామరాజు అనేటటువంటి గణిత ఉపాధ్యాయుడు మొదటిగా తన విద్యార్థులచే వృత్తాన్ని గీయడం నేర్పి తర్వాత త్రిభుజం, చతురస్రం, దీర్ఘ చతురస్రం మొదలగునవి గీయడం నేర్పించినట్లయితే ఆ ఉపాధ్యాయుడు ఏ వికాస నియమాన్ని పాటించినట్లు? మొదటిగా ఏం చేశాడు? వృత్తాన్ని గీయడం నేర్పించాడు. తర్వాత ఏం చేశాడు? త్రిభుజం, చతురస్రం, దీర్ఘ చతురస్రం మొదలైనవి గీయడం నేర్పించాడంట. అయితే ఆ ఉపాధ్యాయుడు ఏ వికాస నియమాన్ని పాటించినట్లు? వికాసం క్రమానుగతమైనది అనేటటువంటి నియమాన్ని పాటించినట్లు. ఒక శిశువు ఏడుస్తున్నటువంటి మరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చిందంట. మరి ఓదార్చేందుకు ప్రయత్నించినటువంటి శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది. ఒక శిశువు ఏడుస్తున్నటువంటి మరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చిందంట. మరి ఇలా ఓదార్చేందుకు ప్రయత్నించినటువంటి శిశువు ప్రవర్తన దేనిని తెలుపుతుంది? సాంఘిక మరియు ఉద్వేగ వికాసాన్ని తెలుపుతుంది. శిశువుకు తన ముందు ఉన్నటువంటి కుక్కపిల్ల బొమ్మను తీసివేసి ఎలుక బొమ్మని ఇచ్చారంట. మరి పాత బొమ్మ గురించి ఆలోచించకుండా చక్కగా ఆడుకోవడంలో దాగి ఉన్నటువంటి భావన ఏంటి? మరి పాత బొమ్మ గురించి ఆలోచించట్లేదు అంటే అక్కడ అర్థం ఏంటంటే తనకి ఆ వస్తువు ఎక్కడో ఒక చోట ఉంది, వస్తువు స్థిరంగా ఉంది అనేటటువంటి భావన లేదు. సో పాత బొమ్మ గురించి ఆలోచించట్లేదు అంటే వస్తువు ఏదో ఒక చోట స్థిరంగా ఉంది అనేటటువంటి భావన కొరవడింది, వస్తు స్థిరత్వ భావన కొరవడింది. మోహిత్ అనేటటువంటి విద్యార్థి కుటుంబ సభ్యులతోనూ పాఠశాలలోని తోటి విద్యార్థులతో కలిసిమెలిసి తిరుగుతూ చిన్న చిన్న పనుల్లో సహకారం కనబరుస్తూ ఉంటే ఆ విద్యార్థిలో ఈ కౌశలం అభివృద్ధి చెందినట్లు గుర్తించాలి. ఏ కౌశలం? సాంఘిక వికాసం అభివృద్ధి చెందినట్లుగా గుర్తించాలి. ఒక వ్యక్తి చిన్నతనంలో పెన్సిళ్ళు, పెన్నులు దొంగిలించి కాలం గడిచే కొద్దీ దొంగతనం చేయకూడదని మానేశాడంట. సో ఆ వ్యక్తిలో జరిగేటటువంటి మార్పు ఏంటి అంటే ఫస్ట్ చిన్నతనంలో పెన్సిళ్ళు, పెన్నులు దొంగిలించేవాడు. కానీ కాలం గడిచే కొద్దీ తను తెలుసుకున్నాడు తప్పు అని. సో అనుభవం పూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి శిక్షణ ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్న శిక్షణ ద్వారా తెలుసుకున్నది అభ్యసన మార్పుకి చెందుతుంది. సత్యమనే పలుకుము లేక సత్యమేవ జయతే అనేటటువంటి సూక్తి ఈ వికాస నియమాన్ని సూచిస్తుంది. సత్యమునే పలకాలి, సత్యమేవ జయతే అనేవి నైతిక వికాసానికి సంబంధించినవి. నెక్స్ట్ వన్
కిల్‌పాట్రిక్ ప్రతిపాదించినటువంటి ప్రకల్పన పద్ధతిలో విద్యార్థి వైయక్తిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు ఉండాలని చెప్పేటటువంటి నియమం ఏంటి? వైయక్తిక భేదాల నియమం. పిల్లలు చేసేటటువంటి పనులకు ప్రతిస్పందనలుగా లభించేటటువంటి బహుమానం, అభిమానం మొదలగున వాటి ఆధారంగా జరిగేటటువంటి నైతిక వికాస దశ ఏంటి? ఇక్కడేంటంటే పిల్లలు చేసే పనులకు ప్రతిస్పందనలుగా లభించే బహుమానాన్ని బట్టి, అభిమానాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన మారిందనుకోండి. మరి వాళ్ళు ఏ స్థాయికి చెందుతారు? పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందుతారు.